హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వాకింగ్ కి వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన నితిన్ కపూర్ కొద్దిసేపటికే అపార్ట్మెంట్ కింద శవమై కనిపించాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే జయసుధ హుటాహుటిన హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరారు. అయితే ఈ సంఘటనను ముందు జరిగిన పరిణామాలని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి వివరించాడు. ఎప్పుడు టెర్రాస్ కు లాక్ వేసి ఉంటుందని చెప్పాడు. మంగళవారం నితిన్ తనకు కనిపించారని, నవ్వుతూ పలకరించారని కూడా అపార్ట్మెంట్ వాసి తెలిపాడు. అయితే కొద్దిసేపటికి తాను ఇంట్లోకి వెళ్లానని, ఇంతలో బయట కేకలు, ఏడుపులు వినిపించాయని చెప్పాడు. ఏం జరిగిందో చూడగా నితిన్ కపూర్ రక్తం మడుగులో కనిపించారని తెలిపాడు. లాకును పగలగొట్టి టెర్రాస్ డోర్ ను బద్దల కొట్టుకొని పైకి వెళ్లి చూడగా కనిపించిందని ఆ వ్యక్తి చెప్పాడు. ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారని అదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఇంకొక వ్యక్తి తెలిపాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.